Hello friends, welcome to our channel Vaza, biopic of a billions boys. Yes, ఈ మూవీ మలయాళం మూవీ ఆగస్టు 15th 2024లో ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లోనే రిలీజ్ అయ్యి ఇప్పుడు డిస్నీ హాట్‌స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ చూసాక భయ్య నాకైతే చాలా నచ్చింది. చిన్నతనంలో అంటే స్కూల్లో అలాగే కాలేజీలో జరిగిన ప్రతి ఒక్క ఫన్నీ మూమెంట్స్తో ఈ మూవీ మన ముందుకైతే రావడం అయితే జరిగింది. చాలా సీన్స్ అయితే మీకు చైల్డ్హుడ్లో చేసిన ప్రతి ఒక్క మెమొరీస్ని అయితే మరలా గుర్తుకు తెచ్చేలాగైతే ఉంటుంది. కాకపోతే స్టోరీ లైన్ ఏదైతే ఉందో ఈ స్టోరీ లైన్ మనం చాలా మూవీస్లోనే చూసి ఉంటాం. కాకపోతే డ్రామా స్టోరీ మాత్రం చాలా వరకు అయితే మీకు నచ్చుతుంది. ఎక్కడ ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపించదు. అంతేకాకుండా క్లైమాక్స్లో మాత్రం ఫాదర్ అండ్ సన్ వీరి మధ్యలో ఉండే ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. ప్రతి ఒక్కరి హార్ట్ మెల్ట్ అవ్వక తప్పదు. అలాంటి ఎమోషనల్ సీన్ అయితే యాడ్ చేశారు. అలాగే ఫ్రెండ్స్లో ఒకరు బాగుపడితే అందరూ బాగుపడతారు, ఒకరు వెనకడిగేసి ఫెయిలియర్స్ చూస్తే మరలా ఆ ఫ్రెండ్స్ అందరూ ఫెయిలియర్సే చూస్తారనే కాన్సెప్ట్ మీద ఈ మూవీ అయితే వచ్చింది. చాలా సీన్స్ మీకు న్యాచురల్గా అయితే ఉంటాయి. ఎక్కడ కూడా మీకు ఓవర్గా అయితే అనిపించదు. ఈ కాస్టింగ్ ఎవరైతే ఉన్నారో ఒకరు ఏమో హ్యాండిక్యాప్డ్, మరొకరేం హైట్ ఉండడం, మరొకరు లావుగా ఉండడం, ఇలా చాలా న్యాచురల్గా చూపించారు. వాళ్ళ ఫేస్ మీద కూడా ఎలాంటి మేకప్ లేకుండా అయితే ఉంటుంది. అలాగే వారు వేసే డ్రెస్సులు కూడా మిడిల్ క్లాస్ వారు ఇలాగే ఉంటారన్నట్టుగా క్లీన్ అండ్ క్లియర్గా చూపించారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ మూవీలో చాలా సీన్స్ అయితే మీకు నచ్చుతాయి. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటి అంటే యాక్చువల్లీ చెప్పాలంటే భయ్య స్టోరీ లైన్ పెద్ద స్టోరీ లైన్ అయితే కాదు, చాలా చిన్న స్టోరీ లైన్. స్కూల్ అలాగే కాలేజీలో యావరేజ్ స్టూడెంట్గా ఉండి గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వారి లైఫ్ ఎలా ఉంటుంది, జాబ్కు వెళ్ళిన తర్వాత వారి పరిస్థితి ఎలా ఉంటుందనే కాన్సెప్ట్తో ఈ మూవీ రావడం అయితే జరిగింది. స్టోరీ లైన్ అయితే మీకు అంతగా నచ్చకపోవచ్చు, కానీ మూవీ వెళ్తున్న కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్స్కి చాలామంది కనెక్ట్ అయితే అవుతారు. చిన్నప్పుడు చేసిన అంటే స్కూల్లో చేసిన ప్రతి ఒక్క మెమొరీస్ ఈ మూవీ ద్వారా గుర్తుకైతే వస్తూ ఉంటాయి. స్కూల్కి వెళ్లకుండా డుమ్మ కొట్టడం, స్కూల్లో ఏదో ఒకటి కొనుక్కోవాలి అని అమ్మ నాన్న దగ్గర తీసుకొని డబ్బులు వాటిని దేనో విధంగా వాడుకోవడం, చిన్న చిన్న మాటలు కూడా కొట్టుకోవడం, ఇలా చాలా న్యాచురల్గా అయితే చూపించారు. చిన్నప్పుడైతే మెమొరీస్ గుర్తుకైతే వస్తూ ఉంటాయి. స్టోరీ కాన్సెప్ట్ కూడా చాలా నచ్చింది భయ్య. మూవీ వెళ్తున్న కొద్దీ మీకు కామెడీ పరంగా చాలా సీన్స్ ఎంజాయ్ అయితే చేస్తారు. ఇటు ఈ 5 మెంబర్స్ స్టూడెంట్సే కాదు, వీరి ఫాదర్ దగ్గర నుంచి కూడా చాలా సీన్స్ కామెడీగా వర్కౌట్ అయితే అవుతుంది. అంతేకాకుండా కొన్ని సీన్స్ మాత్రం ఎమోషనల్గా చాలా వరకు కనెక్ట్ అయితే అవుతారు. మంచి మెసేజ్ మూవీ. స్టూడెంట్స్ ఈ మూవీ చూస్తే చాలా సీన్స్కి కనెక్ట్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా ఇంజనీరింగ్ చదవాలి అని చాలామందికి కోరిక ఉంటుంది, మరలా ఇంకొంతమందికి కోరిక అయితే ఉండదు. కోరిక లేనిది ఫీల్డ్ మనం ఎంచుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా చాలా క్లారిటీగా అయితే చూపించారు. బసిల్ జోసెఫ్ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్లో నటించాడు. ఆయన ఒక మెసేజ్ అయితే ఇస్తారు ఫాదర్స్కి. ఆ సీన్ కూడా చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. ఆ సమయంలోనే కామెడీ కూడా చాలా వర్కౌట్ అయితే అవుతుంది. స్కూల్లో కాలేజ్లో వచ్చే కామెడీ సీన్స్కి ప్రతి ఒక్కరైతే నవ్వుకుంటారు. ఈ మూవీ మీకు ఎక్కడ ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపించదు. అంతేకాకుండా చాలా సీన్స్ వర్కౌట్ అయితే అయ్యాయి. మరి ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అని అంటే హ్యాపీగా చూడొచ్చు. కానీ ఈ మూవీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అంతగా పేరెంట్స్కి నచ్చకపోవచ్చు, స్టూడెంట్స్ మాత్రమే నచ్చుతుంది. అయినా కూడా పేరెంట్స్తో చూస్తే కనుక ఒక సీన్ అయితే ఉంటుంది. కంప్యూటర్లో ఒక క్యాసెట్ అయితే పెడతారు. ఆ క్యాసెట్ సీన్ అండ్ ఆ సమయంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవి ఒక్కటి స్కిప్ చేస్తే హ్యాపీగా ఫ్యామిలీతో కూడా చూసేయవచ్చు. ఇప్పుడు చూసుకుంటే డిస్నీ హాట్‌స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మలయాళం మూవీ అయిన వాజా మూవీ ఓటీటీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ ఓటీటీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.